గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వార్ 2 సినిమాకు సీక్వెల్ గా అయితే వస్తుంది. మరి భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అద్దిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం కూడా రానే వచ్చేసిందండోయ్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళంలో ఈ ట్రైలర్ అయితే విడుదలైంది. మరి ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇక ట్రైలర్ లోనే కొన్ని ట్విస్టులను సైతం రివీల్ చేసినట్టే కనిపిస్తుంది. ట్రైలర్ ఎలా ఉంటుందో మీకోసం ప్రత్యేకంగా. అసలు ట్రైలర్ ఎలా ఉందంటే, నేను అన్నీ వదిలేసి నీడలా మారిపోతాను, కంటికి కనిపించని త్యాగాలను చేస్తాను, చివరకు ప్రేమను కూడా వదిలేస్తాను అంటూ హృతిక్ రోషన్ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత నేను మాటిస్తున్నాను, ఎవ్వరూ చేయలేని పనులు నేను చేస్తాను, ఎవరూ చేయని యుద్ధాన్ని నేను చేస్తాను అంటూ ఎన్టీఆర్ కనిపిస్తారు. ఈ గ్యాప్లోనే వారి వారి శైలిలో యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేశారు. ఇక పాత్రలకు సమన్యాయం చేసినట్టుగానే కనిపిస్తుంది. అలానే ఇద్దరు ఫైట్ చేసే సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. హృతిక్ రోషన్, కియారా రొమాన్స్ కూడా ఇందులో హైలైట్ గా ఉంటుందనే చెప్పుకోవాలి. అయితే హృతిక్, కియారా ఫైట్ చేసుకోవడం పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో కూడా మ్యాజిక్ చేసేసారు. మరి దీంతో సినిమాపై భారీ అంచనాలు వచ్చేసాయి. మరోవైపు ఏమో ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య అద్దిరిపోయే డాన్స్ సీక్వెన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారట. తమకి తామే పోటీ అనేలా చెలరేగే ఈ ఇద్దరు డాన్సర్లు ఈసారి కలిసి డాన్స్ చేస్తే థియేటర్లో తగలబడిపోవడం గ్యారంటీ అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. కొమరం భీం పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు అయితే దక్కాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిపోయారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా తారక్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం కావడంతో మూవీపై ఆయన అభిమానులు భారీ అంచనాలే పెట్టేసుకున్నారు.